ఈ చిన్న బాలుడు మొదటిసారి మ్యాజిక్ ప్రదర్శన చేస్తున్నాడు. కానీ అనుకోకుండా ఇనుము మింగేశాడు. అందరూ భయపడ్డారు. హఠాత్తుగా అతని నోటి నుండి చాలా గుడ్లు బయటకు వచ్చాయి. దీనిని చూసి ప్రజలు ఇంకా ఆశ్చర్యపోయారు. మరి వారు అతనికి చాలా డబ్బు ఇవ్వడం ప్రారంభించారు. ఒకే మ్యాజిక్ ట్రిక్ తో అతను నెల ఖర్చుల్లో 60 భాగాన్ని సేకరించాడు. సమయం గడిచింది. బాలుడు ఇప్పుడు పెద్దవాడయ్యాడు. కాని అతను గొప్పవాడు అయ్యే కల నెరవేరలేదు. ఒకసారి పోలీసులు అతనిపై నిజమైన సంకెళ్లు వేశారు. ఎప్పుడు తప్పించుకో అని చెప్పారు. అతను నవ్వుతూ తిరిగి తన వెనక్కుండా ఒక పిన్ తీసి కొన్ని సెకండ్లలో సంకెళ్లు తీసేశాడు. ప్రజలు అభినందించారు. అప్పుడు అతనికి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఇప్పుడు పెద్ద మార్పుకి సమయం వచ్చింది. మరుసటి ఉదయం అతను స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. అతను న్యూస్ వాళ్లకి కాల్ చేసి జైలర్ను సవాలు చేశాడు. అతనిపై నిజమైన గొలుసులు వేశారు మరియు కఠినమైన గస్తీ పెట్టారు. కానీ అతను హోడిని గుంపు ఖాళీ అయిన వెంటనే అతను తన మ్యాజిక్ చేశాడు మరియు నిశ్శబ్దంగా తప్పించుకున్నాడు. తలుపు తెరిచినప్పుడు అతను అక్కడ లేడు. అతను ప్రపంచంలోని అత్యంత భద్రమైన జైలును ఎంచుకున్నాడు. 1000 కిలోల గొలుసులు, నోటిలో గాగ్, కెమెరాలు మరియు గార్డులు. కానీ కేవలం 5 నిమిషాల్లో అతను అందరిని మోసం చేసి అదృశ్యమైపోయాడు. ఇప్పుడు ప్రపంచం మొత్తం అతనిని ఎస్కేప్ కింగ్ హోడినిగా పిలుస్తోంది. తర్వాత అతని అత్యంత ప్రమాదకరమైన కార్యక్రమం వచ్చింది. అతనిని పైకి వాలినీటి ట్యాంకులో ఉంచారు. కాళ్లపై లాక్స్, చుట్టూ లాక్స్ మరియు పైకి భారీ ఎరుపు కర్టెన్. నిమిషాలు గడిచిపోయాయి. 10, 20. అందరూ చాలా ఆందోళన చెందారు. అతనిని రక్షించండి అని అరుస్తున్నారు. ట్యాంక్ను బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. కానీ కర్టెన్ ఎత్తినప్పుడు ట్యాంకు పూర్తిగా ఖాళీగా ఉంది. ఇప్పుడు హోడిని కేవలం ఒక పేరు కాదు, అతను మ్యాజిక్ ప్రపంచంలోని అత్యంత గొప్ప రాజుగా మారిపోయాడు. అతని ప్రతిభ గొప్పగా మారిపోయింది. ఒక సాధారణ మ్యాజిషియన్ ఇప్పుడు ప్రపంచంలో భాగంగా మారిపోయాడు.